హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాల్సెట్ పండితుడు. ప్రీవియస్గా రియల్ నెంబర్ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసాం. ఇంకా దాని ఎగ్జాంపుల్స్, దాని వర్కౌట్ ప్రాబ్లమ్స్ అన్నీ అయితే సాల్వ్ చేసాం అనమాట. ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఇక్కడ పైన అయితే క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం పాలినామియల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? మీరు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫ్రీ క్లాసెస్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వర్కౌట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మేము మీకు అందిస్తున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ పాలినామియల్స్ కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్, వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు మీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, ఈరోజు 5 చాక్లెట్స్ ఉన్నాయి, రేపు 10 చాక్లెట్స్ ఉంటాయి. దీన్నే వేరియబుల్ అంటారు. అంటే ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదు అనమాట, దాన్నే వేరియబుల్ అంటారు. ఇట్ డజంట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూ. అంటే x ఈక్వల్ టు 2 అవ్వచ్చు, ఇది వేరియబుల్. x ఈక్వల్స్ టు 3 అవ్వచ్చు, ఇది వేరియబుల్. ఓకేనా? x ఈక్వల్స్ టు 4 అవ్వచ్చు, ఇది వేరియబుల్. ఇలా వేరియబుల్ అంటే ఇది. ఇట్ డజంట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూ. ఈ వేరియబుల్ని రిప్రజెంట్ చేయడానికి మనమైతే ఆల్ఫాబెట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఎక్స్, వై, ఏ, బి, ఇలా. x ఈక్వల్స్ టు 1, ఇది వేరియబుల్, ఇది ఆల్ఫాబెట్. ఓకేనా? వేరియబుల్ అంటే అర్థమైందా? ఇప్పుడు కాన్స్టెంట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూస్. ఇప్పుడు మీరు వేరియబుల్ అంటే తెలుసుకున్నారు, దానికి ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదు. బట్ కాన్స్టెంట్ అనే దానికి ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ అయితే ఉంటుంది. మీరు క్రికెట్ ఆడడానికి ఎంతమంది ప్లేయర్స్ కావాలి? 11 ప్లేయర్స్ కావాలి, దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంది. ఇలా కాన్స్టెంట్ అంటే ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ అనమాట. ఓకేనా? దాన్ని కాన్స్టెంట్ అంటారు. డెఫినేషన్ చూడండి. A constant which has fixed numerical value, it is called constant. Okay na? 5/2, 2, 3 and so on. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏంటో మాట్లాడదాం. కోఎఫిషియంట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద అదర్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3x ఉంది, 3xలో 3 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇలా రిప్రజెంట్ చేయాలి, దీన్ని కోఎఫిషియంట్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్, టర్మ్. వాట్ ఈజ్ టర్మ్? టర్మ్ అంటే ఏంటి? ఒక సింగిల్ నెంబర్ ఆర్ వేరియబుల్స్ మల్టిప్లైడ్ టుగెదర్ ఆర్ ఒక వేరియబుల్, దీన్ని టర్మ్ అని అంటారు. అంటే 7 అనేది ఒక టర్మ్, 4x అనేది ఒక టర్మ్, x అనేది ఒక టర్మ్, 2x అనేది ఒక టర్మ్. ఇలా ఒక నెంబర్ని, ఒక వేరియబుల్ని, ఒక వేరియబుల్ మల్టిప్లైడ్ టుగెదర్ని టర్మ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? మనం నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ టర్మ్స్ ఉన్నాయా, ఈ టర్మ్స్ని ప్లస్ ఆర్ మైనస్తో రిప్రజెంట్ చేస్తేనే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అంటే ఇక్కడ 12x² ఒక టర్మ్, 3x ఒక టర్మ్, 4 అనేది ఒక టర్మ్. దీన్ని ప్లస్ మైనస్, ఇలా ప్లస్ మైనస్ 2 టర్మ్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందా? డన్. నెక్స్ట్, మల్టీనామియల్. మల్టీనామియల్ అంటే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని ఒక టర్మ్ ఆర్ 2 టైమ్స్, మోర్ దాన్ 1 టర్మ్ ఉన్నా కూడా దాన్ని మల్టీనామియల్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ax² ప్లస్ b/x ప్లస్ c. ఇది 1 టర్మ్, ఇది 1 టర్మ్, ఇది 1 టర్మ్. 1, 2, 3. ఇక్కడ మోర్ దాన్ 1 టర్మ్ ఉంది, సో దీన్ని మల్టీనామియల్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మెయిన్ టాపిక్ పాలినామియల్. పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాలినామియల్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, అది వేరియబుల్స్, కాన్స్టాంట్స్ అండ్ ఎక్స్పోనెంట్స్
అవన్నీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటితో కలిగి ఉండేదే పాలినామియల్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. x² మైనస్ 2x ప్లస్ 3. ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. దీన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో రిప్రజెంట్ చేశారు, సబ్ట్రాక్షన్, అడిషన్. సో దీన్ని పాలినామియల్ అంటారు. ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారన్నమాట మీకు ఎగ్జామ్స్లో. ఏంటంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుందో, ఎప్పుడైతే మీకు స్క్వేర్ రూట్ ఫామ్లో ఉంటుందో, ఎప్పుడైతే మీకు నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటుందో అవన్నీ పాలినామియల్స్ అయితే కాదు, బట్ ఇవి మల్టీనామియల్స్. దీన్ని ఏమంటారంటే ఆల్ పాలినామియల్స్ ఆర్ మల్టీనామియల్స్, బట్ ఆల్ మల్టీనామియల్స్ నీడ్ నాట్ టు బి పాలినామియల్స్ అని అంటారు. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 2/x² మైనస్ 6x. ఇది పాలినామియలా మల్టీనామియల్ చెప్పండి? ఇది మల్టీనామియల్. ఎందుకు? ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, సో దాన్ని మల్టీనామియల్ అంటారు, పాలినామియల్ అన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 5x³ మైనస్ 3x ప్లస్ 2. ఇదేంటి? పాలినామియలా మల్టీనామియలా? ఎస్, ఇవి బోత్ మల్టీనామియల్ యాజ్ వెల్ పాలినామియల్ అంటారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫ్రాక్షన్ ఫామ్స్లో లేవు, ఎలాంటి స్క్వేర్ రూట్స్ లేవు, ఎలాంటి నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ అయితే లేవు. సో దీన్ని పాలినామియల్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా మీకు అడుగుతారు, సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఏంటో మాట్లాడుకుందాం. అంటే మనం ఒక పాలినామియల్ రాసినప్పుడు దాని హయ్యెస్ట్ డిగ్రీ అంటే హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్ని పాలినామియల్ ఆఫ్ డిగ్రీ అని అంటారు. ఇక్కడ చూడండి, 2x² ప్లస్ 5x మైనస్ 1. దీంట్లో హయ్యెస్ట్ డిగ్రీ ఎంత? 2. సో దీన్ని పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అని అంటారు. ఓకేనా? ఇంకొకటి √x ప్లస్ 3. ఇది పాలినామియలా కాదా? దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనా? ఎందుకు? ఇక్కడ √x ఉంది. మీకు చెప్పాను, స్క్వేర్ రూట్లో ఉన్న, ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న, నెగిటివ్ ఎక్స్పోనెంట్లో ఉన్న అది పాలినామియల్ కాదు, బట్ ఇట్ ఈజ్ ఏ మల్టీనామియల్. ఓకేనా? ఇది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ నోటేషన్. ఒక పాలినామియల్ ఫంక్షన్ని p(x)తో డినోట్ చేస్తే దాన్ని నోటేషన్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. p(x) ఈజ్ ఈక్వల్స్ టు 3x² ప్లస్ 7x మైనస్ 9. ఇది నోటేషన్. ఎందుకు? p(x)తో రిప్రజెంట్ చేసాం. మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో దాన్ని బట్టి టైప్ ఆఫ్ పాలినామియల్ డిసైడ్ అవుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2x³ ఉంది, అవునా? 4x ప్లస్ 5 ఉంది. m² మైనస్ √2m ప్లస్ 2 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది. ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే ఇక్కడ లేవు. సో దీన్ని మోనోమియల్ అని అంటారు. ఓకేనా? సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్ అంటారు, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటారు. ఇక్కడ చూడండి, ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే లేవు, సో దాన్ని మోనోమియల్ అన్నారు. సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. ఇది టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఓకేనా? పాలినామియల్ అంటే 2 ఆర్ మోర్ టర్మ్స్ ఉంటే దాన్ని పాలినామియల్ అంటారు. అవునా? ఇప్పుడు డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటే ఒక టర్మ్ ఉంటుంది, ఆ టర్మ్కి డిగ్రీ ఎంత? ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో డిగ్రీ ఏంటి? 1. అదే
ఇది ఒక మోనోమియల్, అవునా? దీని డిగ్రీ ఎంత మీరు చెప్పండి. ఎప్పుడైతే మల్టిప్లికేషన్లో ఉంటుందో అప్పుడు ఈ డిగ్రీస్ అనేవి అడిషన్ అవుతాయి. సో దీని డిగ్రీ ఎంత? 4. మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను, అవునా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను వినండి. ఇక్కడ ఎప్పుడైతే 2 టర్మ్స్ మధ్యలో అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటేనే అవి మోనోమియల్, బైనోమియల్ ఇలా డిసైడ్ చేస్తాం. ఇలా డివిజన్, మల్టిప్లికేషన్ అంటే దీన్ని డిఫరెంట్ టర్మ్గా కన్సిడర్ చేయం, ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. 3x³ y⁴. దీని డిగ్రీ చెప్పండి ఇప్పుడు. ఎస్, 7. 7 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిస్ మోనోమియల్, ఓకేనా? ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే తెలుసుకుందాం. 2x² - 3x + 1/2. దీని డిగ్రీ ఎంత? ఎస్, 2. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 2. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. x - 1. దీని డిగ్రీ ఎంత? ఇక్కడ ఏం లేకపోతే పవర్ 1 ఉన్నట్లు. సో డిగ్రీ ఏంటి? 1. డిగ్రీ ఆఫ్ x - 1 ఈజ్ 1. ఇలా. అండ్ నెక్స్ట్ √2x² - 3x + 1. దీని డిగ్రీ ఎంత? 2. ఎస్, రైట్ ఆన్సర్. ఇలా హయ్యెస్ట్ డిగ్రీ ఉంటుందో దాన్నే డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అని అంటారు, ఓకేనా? గ్రేటెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, ఓకేనా? నెక్స్ట్, పాలినామియల్స్ ఇన్ వేరియస్ డిగ్రీస్, ఇది తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి? కాన్స్టాంట్ పాలినామియల్. ఒక పాలినామియల్కి డిగ్రీ 0 ఉంటుందో అదే కాన్స్టెంట్ పాలినామియల్, అంటే -9. దీనికి డిగ్రీ 0 ఉంది. సో ఇక్కడ ఏం డిగ్రీ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ లేవు. సో దీని డిగ్రీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇంకా 2/5, దీని డిగ్రీ ఏంటి? 0. సో ఇది కాన్స్టాంట్ పాలినామియల్. నెక్స్ట్, లీనియర్ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. లీనియర్ పాలినామియల్ అంటే ఒక పాలినామియల్కి డిగ్రీ 1 ఉంటే దాన్నే లీనియర్ పాలినామియల్ అని అంటారు. ఇక్కడ 5x + 3 8a - 5. ఇక్కడ చూడండి, పవర్ ఏం లేకపోతే 1 ఉంటుందని చెప్పాను, అవునా? ఇక్కడ కూడా పవర్ ఏం లేకపోతే 1 ఉంటుందని చెప్పాను. సో దీనికి 1 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఇది లీనియర్ పాలినామియల్. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 0 ఉంటే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? క్వాడ్రా అంటే 2. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ax² + bx + c. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ x² అని అంటారు. దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ x అని అంటారు. దీన్ని కాన్స్టాంట్ అని అంటారు, ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5x² - 9x - 4 = 0. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకు? డిగ్రీ 2 ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు, ఓకేనా? నెక్స్ట్, క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. పేర్లోనే ఉంది క్యూబిక్. 3 డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 4x³ + 5x² + 8x + 9. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. సో దీన్ని క్యూబిక్ పాలినామియల్ అని అంటారు. నెక్స్ట్, బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? హైయెస్ట్ డిగ్రీ 4 ఉంటే దాన్ని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. ఇక్కడ చూడండి, 7x⁴ - 2x³ + 4x² + 3x
ప్లస్ 9. ఇక్కడ హయ్యెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 4 ఉంది. సో దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. ఓకేనా, మీకు అర్థమైందా? బ్రీఫ్గా చెప్తాను చూడండి. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే డిగ్రీ 0 ఉంటే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అని అంటారు. ఎగ్జాంపుల్ -9, 2/5, 3/5 ఇలా. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అని అంటారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఎప్పుడైతే డిగ్రీ హయ్యెస్ట్ డిగ్రీ 2 ఉంటుందో దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. క్యూబిక్ పాలినామియల్ అంటే హయ్యెస్ట్ డిగ్రీ 3 ఉంటుందో దాన్ని క్యూబిక్ పాలినామియల్ అని అంటారు. ఒక పాలినామియల్ యొక్క హయ్యెస్ట్ డిగ్రీ 4 ఉంటుందో దాన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. ఇవి పాలినామియల్స్ ఆఫ్ వేరియస్ డిగ్రీస్ అనమాట. ఓకేనా, మనం నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఇక్కడ p(x) అనేది ఒక పాలినామియల్ అని అన్నాడు అండ్ ఎక్స్కి ఒక వాల్యూ రిప్రజెంట్ చేశాడు. దీన్నే వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. p(x) = x + 2 ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అండ్ x = 2 అని ఇచ్చాడు. ఇక్కడ p(2) ఏమవుతుంది? ఇక్కడ x ప్లేస్లో ఈ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 + 2 అవుతుంది. సో దీని వాల్యూ 4 అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. p(x) = x² + 5x + 2 అవునా, అండ్ p(x) వాల్యూస్ ఇచ్చాడు. ఏంటి? p(2), p(3), p(0). ఓకేనా, అండ్ p(3) + p(2) + p(0). ఫస్ట్ ఈ 2ని ఈ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దాని వచ్చిన వాల్యూని సైడ్కి రాసుకోండి. ఈ 3ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, వచ్చిన ఆన్సర్ని రాసుకోండి. 0ని సబ్స్టిట్యూట్ చేయాలి, వచ్చిన ఆన్సర్ని రాసుకోండి. అన్నిటిని యాడ్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూ అనేది వస్తుంది. అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, జీరో ఆఫ్ ఏ పాలినామియల్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఒక పాలినామియల్కి దాని వాల్యూ 0 ఎప్పుడైతే ఆన్సర్ వస్తుందో దాన్నే జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. x - 4 = 0. ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేస్తే x = 4 అవుతుంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ x - 4 is 4. ఇలా జీరో ఆఫ్ ద పాలినామియల్ అయితే రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. x² - 4. దీని జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి కనుక్కోండి. ఫస్ట్ దీని వాల్యూ 0 అనుకోండి. నెక్స్ట్ ఈ -4ని ఇటు సైడ్ చేస్తే +4 అవుతుంది. x² = 4. ఈ స్క్వేర్ని ఇటు సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. x = √4. √4ని ఎలా రాస్తాం? +or-2 రాస్తాం. సో జీరో ఆఫ్ ఏ పాలినామియల్స్ ఇక్కడ 2 వచ్చాయి. ఏంటి? జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఆఫ్ x - 4 is 2 and -2. మీకు అర్థమైందా? ఇక్కడ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అనేది డిగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే 2 డిగ్రీస్ ఉంటే 2 జీరో ఆఫ్ ఏ పాలినామియల్స్ వస్తాయి. అదే డిగ్రీ 3 ఉంటే 3 డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఏం చెప్పాను? జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ డిగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, లీనియర్ పాలినామియల్కి జీరో ఆఫ్ ఏ పాలినామియల్స్ ఎంత? ఎస్, 1 0. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎస్, 2 జీరోస్ ఉంటాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x² - 2x + x - 2 = 0. దీన్ని ఎలా రాయొచ్చు? x × x - 2 x² - 2x. ఓకేనా, దీన్నే ఇలా రాసాం. ఓకేనా, ఇప్పుడు ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు? 1 × x - 2. ఇక్కడ మీరు కామన్ తీస్తే x - 2 x - 2 దీన్ని ఒక వాల్యూ రాసుకున్నాం. అండ్ ఇక్కడ ఏం మిగిలాయి? x మిగిలింది
ప్లస్ 1 మిగిలింది. సో దీన్ని సపరేట్ ఇంకో వాల్యూ రాసుకుంది. ఇప్పుడు దీనికి x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 2 అండ్ x ఈక్వల్స్ టు మైనస్ 1. ఇవి జీరోస్ ఆఫ్ పాలినామియల్. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అని ఇచ్చి ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే మీరైతే ఇలా సాల్వ్ చేయాలి. దీని జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి? 2, -1. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే క్యూబిక్ అంటేనే 3, దీనికి 3 జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x³ ప్లస్ 6x² ప్లస్ 11x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే x ప్లస్ 1, ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఉంది కాబట్టి మనం దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్కి అయితే తెచ్చుకోవాలి. ఫస్ట్ x ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 5x ప్లస్ 6. ఓకేనా? ఇక్కడ దీన్ని చేస్తే x³ ప్లస్ ఇక్కడ 1 ఉంది 6x² ప్లస్ 6. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే మనకైతే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేస్తాం? x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీకు జీరోస్ వచ్చేసాయి. x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు -1, x ఈక్వల్స్ టు -2, x ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇవి జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. అర్థమైందా? ఇక్కడ ఒక టిప్ చెప్తాను వినండి. ఒక పాలినామియల్కి nth డిగ్రీకి n నెంబర్ ఆఫ్ జీరోస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ మాట్లాడదాం. రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ అయితే మాట్లాడదాం. ఫస్ట్, జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ మాట్లాడదాం. ఒక పాలినామియల్ ఉంది, అంటే లీనియర్ పాలినామియల్ ఉంది. దీని జీరో ఏమవుతుంది? -b/a. ఇక్కడ 2x -1 ఇచ్చాడు. ఇలాంటప్పుడు మీరు దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ +b/a -b/a కాదు. ఇక్కడ మీరు ఎలా చేయాలి? -b ఏంటి? ఇక్కడ 1 ఉంది, అవునా? సో 1/2. ఇది జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఆఫ్ 2x - 1. ఇలా మీరైతే జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ కనుక్కోవచ్చు. నెక్స్ట్, జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్ ax ప్లస్ b ఈజ్ -b/a. సేమ్ ఇలానే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు -1/2 అవుతుంది. ఓకేనా? ఇలా మీరైతే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఆల్ఫా బీటా ఉంది మన దగ్గర. ఆల్ఫా బీటా అనేది ఈ ఎక్స్ప్రెషన్కి జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అవుతుంది. మనం అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఏమవుతుంది ఈ ఎక్స్ప్రెషన్తో? ఎస్, -b/a అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అవుతుంది. దీన్నే సమ్ ఆఫ్ జీరోస్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటో తెలుసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా. ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉందా? కాన్స్టెంట్ టర్మ్ బై ఈ x² ఉంది కదా, ఈ x² యొక్క కోఎఫిషియంట్ అంటే ఏ అవుతుంది. సో మీకు ఎలా చెప్పచ్చు? కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అని చెప్పొచ్చు. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? c/a అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? -b/a అవుతుంది. ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తాను వినండి. జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ax - b ఈజ్ b/a. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ax ప్లస్ b ఈజ్ -b/a. మనం ఆల్ఫా అండ్ బీటా అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క
జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ జీరోస్ అయినప్పుడు అంటే ఆల్ఫా ప్లస్ బీటా అయినప్పుడు మైనస్ బి బై ఏ అవుతుంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్కి మైనస్ అయితే ఉండాలి. అండ్ ప్రోడక్ట్ మాట్లాడుకుంటే కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సి బై ఏ. ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ రిలేషన్ బిట్వీన్ జీరోస్. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్కి ఏంటో తెలుసుకుందాం. క్యూబిక్ పాలినామియల్ కంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఉంటుంది. అవునా? దీనికి సమ్ ఆఫ్ జీరోస్ ఏముంటాయి, ఆల్ఫా బీటా ప్లస్ గామా. దీనికి ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ బి బై ఏ. ఎందుకు, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా తీసుకున్నప్పుడు దీని సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది, సి బై ఏ అవుతుంది. ఎలా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ తీసుకుంటాం. సో సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా, దానికి జీరోస్ సి బై ఏ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటో తెలుసుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మైనస్ డి బై ఏ. ఎందుకు, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ తీసుకుంటాం. సో దీని ప్రోడక్ట్ ఏమవుతుంది, మైనస్ డి బై ఏ అవుతుంది. ఇక్కడ మీరు ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, ఇలా మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటాడు, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని యూస్ఫుల్ రిలేషన్స్ ఉన్నాయి, ఆ రిలేషన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ చదవండి, మీకు అర్థమైతే ఓకే. ఎక్కువ సీరియస్ తీసుకోవండి, ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇలా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే ఉంటుంది. ఎలా, ఒక గ్రాఫ్ ఉంది ఎక్స్ వై, ఇలా స్ట్రైట్ లైన్ పాస్ అవుతే దీన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, 2 గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అయితే వస్తాయి. ఎలా, y is equals to ax square plus bx plus c, కండిషన్ a is greater than 0. a greater than 0 అయినప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది, అప్వర్డ్ పారాబోలా వస్తుంది. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకేనా? ఇది ఎలా, 2 జీరోస్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది, అంటే 1 2. అదే ఇలా ఉంటే ఇక్కడ 1 0 గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటారు దీన్ని నో జీరో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మీకు ఇలాంటివి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మనం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 చూసాం. ఏ ఈజ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అవునా?
2 జీరోస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయమన్నప్పుడు ఇలా అయితే వస్తుంది. ఏ ఈస్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు డౌన్వర్డ్ పారాబోలా అయితే రావాలి. ఓకేనా? మీకు ఇక్కడ కండిషన్ ఇచ్చింటాడు, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా కండిషన్ ఇస్తే లెస్ దాన్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది, గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు అప్వర్డ్ పారాబోలా అయితే వస్తుంది. నెక్స్ట్ 1 0 పాలినామియల్, ఇక్కడ 0 ఒకటే, సో 1 0 కనెక్ట్ అయింది. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ నో జీరో రిప్రజెంటేషన్. ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎప్పుడు ఏ ఈస్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు డౌన్వర్డ్ పారాబోలా వచ్చి మీరైతే ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే చేయాలి. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే చూద్దాం. క్యూబిక్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏఎక్స్ క్యూబ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఇది ఒక క్యూబిక్ పాలినామియల్, అవునా? ఇక్కడ క్యూబికల్ పారాబోలా పాస్ అవుతుంది. ఎలా? త్రూ ద ఆరిజిన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 0 2 0 3 zeros, 1 0 2 0 3 zeros. ఇక్కడ 3 zeros క్యూబిక్ పాలినామియల్ ఇది, అవునా? ఇప్పుడు 2 zeros క్యూబిక్ పాలినామియల్ ఏంటో చూద్దాం. 1 2 2 zeros క్యూబిక్ పాలినామియల్ అవుతుంది ఇది, 2 zeros క్యూబిక్ పాలినామియల్. అండ్ ఇప్పుడు నో జీరో క్యూబిక్ పాలినామియల్ ఏంటో చూద్దాం. అంతే, ఓకేనా? ఇక్కడ ఎలాంటి డైవర్షన్స్ అయితే ఉండవు, మీకు అప్ అండ్ డౌన్ అయితే ఉండదు. ఇలా క్యూబికల్ రిప్రజెంట్ చేస్తే దీన్ని క్యూబిక్ పాలినామియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని అంటాం. ఇది పాలినామియల్ యొక్క కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ఒకసారి చదవండి. మీకు అర్థం కాకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, ఆ టైంలో ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తారు, ఎలా అప్లికేబుల్ అవుతాయి, ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అయితే చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ముందే తెలుసుకుంటే ఫాస్ట్గా మీరైతే సాల్వ్ చేస్తారు. లేదు అంటే కన్ఫ్యూజన్ అవుతారు, ఎలా చేయాలి. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ కాన్సెప్ట్స్ అయితే మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ వీడియోస్లో మనమైతే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం పాలినామియల్స్ మీద. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ని ఇలానే కంటిన్యూ చేయాలంటే ఒక కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.